హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఎప్పటిలా ఫుడ్ వీడియో కాకుండా ఈరోజు మంచి ఫన్ యాక్టివిటీ వీడియోతో అయితే వచ్చేసా. ఈరోజు వీడియోలో వైజాగ్లోని పిఎంపాలెంలో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చాను. రాగానే ఈ బాబాయ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. నమస్తే బాబాయ్ అని చెప్పి టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చేసా. శిల్పారామం ఎంట్రీకి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, చిన్నపిల్లకైతే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి రాగానే మొత్తం గ్రీనరీగా చాలా బాగుంది. పక్క నుంచి అక్క హలో చెప్పింది. అక్క జర నవ్వరాదే అని చెప్పి అలా ముందుకు వెళ్ళా. ఈ కోడి కుక్కరుక్కో అని ఎప్పటికి వస్తుందో అని చూస్తే చాలేవమ్మా, మధ్యాహ్నం 4 గంటలకి కుక్కరుక్కో ఏంటి, పక్కకి వెళ్ళి ఆడుకో అన్నది. సరేలే ఆడుకోవడానికి వచ్చామని చెప్పి అలా రైట్ తీసుకున్నా. అలా ముందుకు వెళ్తే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. లెఫ్ట్ లో జానూస్ వాటర్ పార్క్ అని చెప్పి ఈ బోర్డు అయితే కనిపించింది. ఈ ప్లేస్ లో అడల్ట్స్ కి అయితే 350 రూపీస్, చిల్డ్రన్ కి అయితే 300 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. అదే కాకుండా మనం స్విమ్మింగ్ కోసం డ్రెస్ తెచ్చుకోకపోతే డ్రెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అవే కాకుండా పూల్లో అవసరమయ్యే కొన్ని థింగ్స్ కూడా సేల్ చేస్తున్నారు. బిల్ పే చేయగానే ఈ టోకెన్ అయితే ఇచ్చారు. ఎంట్రన్స్ లో మన హ్యాండ్ కి ఒక బ్యాండ్ లా ఈ బ్యాండ్ కట్టారు. సరే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి లోపలికి అయితే వచ్చేసా. లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ కార్నర్ లోని మనకి డ్రెస్సెస్ కోసం ఇచ్చిన టోకెన్ ఇస్తే ఈ ప్లేస్ లో మనకి డ్రెస్ ఇస్తారు. నాకు ఆ కలర్ కావాలి, ఈ సైజ్ కావాలని చెప్పకుండా వాళ్ళు ఇచ్చిన మూసుకొని తీసుకొని వేసుకోవడమే. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత 2 రకాల పూల్స్ ఉంటాయి. ఒకటి పెద్ద పూల్, ఇంకొకటి చిన్న పూల్. పెద్ద పూల్ కొంచెం లోతు ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. చిన్న పూల్ అయితే పిల్లల కోసం డిజైన్ చేశారు. నేనైతే చిన్నపిల్లల పూల్లోనే ఎంజాయ్ చేశాను, ఎందుకంటే మనకి వాటర్ అంటే భయం ఎక్కువ. సరే మొత్తానికి ఈ ప్లేస్లో అయితే 3 వాటర్ స్లైడర్స్ కూడా ఉంటాయి. మిడిల్లో ఉన్న స్లైడర్ కొంచెం పెద్దగా డేంజర్గా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ ఒంటిగంట రాక్షసుని చూసారా, వీటికైతే మామూలు క్రేజ్ లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. బకెట్తో నీళ్ళు వంపుతాడంట, అదే ఫ్లాష్ బకెట్ ఏంటండి. ఏంటో చిన్నప్పుడు అమ్మ 10 గంటల వరకు పడుకుంటే బకెట్తో నీళ్ళు వంపితే చిరాగ్గా అనిపించేది. ఇప్పుడు మాత్రం డబ్బులు ఇచ్చి మరీ వెయిట్ చేసి మరీ మీదన బకెట్తో నీళ్ళు పోయించుకుంటున్నాం కదా. ఈ వాటర్ పార్క్లో మొత్తానికి మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ప్లేస్లో ఒక పెద్ద పూల్, ఒక చిన్న పూల్, ఇంకా కొన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కాకపోతే నాకు ఈ ప్లేస్లో కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే, చిన్నపిల్లలకి 2 years నుంచి టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. పూల్ మాత్రం వాళ్ళకన్నా కొంచెం హైట్ ఎక్కువగా ఉంది, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఈ ప్లేస్లో అంబ్రిల్లాస్ కూడా ఉన్నాయి. ఈ అంబ్రిల్లా కింద తరగడం భలే సరదాగా అనిపించింది నాకైతే. ఇంకా ఈ ప్లేస్లో నా మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే ఈ రెయిన్ డాన్స్. మామూలుగా లేదు అసలు. ఒక్కొక్కరు బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నారు. పైనుంచి వాటర్ వర్షంలా పడుతుంటే ఒక్కొక్కరు బీభత్సంగా డాన్స్ చేస్తున్నారు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ వయసుతో సంబంధం లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ యాక్టివిటీ అయితే. వర్షం మూవీలో త్రిషాల ఫీల్ అయిపోయి మనకు వచ్చిన స్టెప్ లేసి గెంతేయడమే. మన డాన్స్ ని పట్టించుకునే వాళ్ళు ఉండరు, మన స్టెప్స్ ని జడ్జ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఈ ప్లేస్ లో ఇవే కాకుండా మన బర్త్డేస్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక చిన్న హాల్ లా కూడా ఉంది. ఈ వాటర్ పార్క్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. ఈ ప్లేస్ లో బయట సైడ్ ఫుడ్ అయితే అలౌ చేయట్లేదు. మనకి ఏమైనా కావాలంటే ఈ ప్లేస్లోనే సమోసా, చాయ్, బిస్కెట్స్ ఇలాంటి థింగ్స్ అయితే దొరుకుతాయి. వాటర్ పార్క్ టికెట్ పైన 2 hours అని ఉంటుంది, కానీ పర్వాలేదు, ఇక్కడ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నేనైతే 3 hours స్పెండ్ చేసా. ఈ వాటర్ పార్క్ డీటెయిల్స్ అన్ని మ్యాక్సిమం క్లియర్గా కవర్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడిగేయండి, చెప్పేస్తా. వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ప్లీజ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ట్రావెల్ టువర్డ్స్ టేస్ట్.